ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. దేవునికి ప్రతిష్ఠ చేసుకోవడము, దేవునికి మొక్కుబడి చేసుకోవడం అనేది చాలా మంచి పని. అది చాలా ఆశీర్వాదంతో కూడిన పని. అది చాలా మేలును మనకి ఇచ్చే పని. మనకు తెలుసు, సమూయేలు తల్లి అయిన హన్నా, ప్రవ్వా నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ సేవకిస్తాను అని మొక్కుకుంది. మొక్కుబడి చేసుకున్నట్టుగా పిల్లోడు పుట్టగానే పాలు విడిచిన తర్వాత తీసుకెళ్లి మందిరానికి అప్పగించింది. ఆ తర్వాత దేవుడు ఆమెకి గొడ్రాలుగా బ్రతికిన ఆమెకి 6 మెంబర్స్ ని దేవుడు హన్నాకి ఇచ్చాడు. అంటే దేవునికి మొక్కుబడి చేసుకొని నష్టపోయింది ఎవరూ లేరు. అయితే వివేచింపకుండా కొంతమంది మొక్కుబడి చేసేసుకొని, వివేచింపకుండా ప్రతిష్ఠ చేసేసుకొని, ఆ తర్వాత అరే ఎందుకు చేసుకున్నాను అని అనుకున్నారనుకోండి, అది వాళ్ళకి చాలా ప్రమాదం. దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నావు, ప్రతిష్ఠ చేసుకున్నావు, ఆ తర్వాత దేవునికి ఇవ్వడానికి ఏమైంది? నువ్వు ప్రతిష్ఠించుకున్నది చేయటానికి ఏమైంది? నీకు ఆయన అంత మేలు చేశాడు కదా, నువ్వు అడగంగానే ఆయన కార్యం చేశాడు కదా. అంటే కార్యం పొందక ముందు ఒకలాంటి మనస్తత్వం, కార్యం పొందిన తర్వాత స్వార్థం వచ్చేస్తుందా? అయితే నీకు ప్రమాదం. వివేచించే ప్రతిష్ఠ చేసుకో. మొక్కుకున్న తర్వాత మరలా విచారించుకోవద్దు, ఇంత ఇచ్చేయాలా అని నువ్వు అనుకుంటే అది నీకు చాలా ప్రమాదం. మొక్కుబడి చేసుకోవడం మంచిది. మొక్కుబడి చేసుకో, దేవా ఈ కార్యం నువ్వు చేయి, నీకు నేను ఇలా చేస్తాను, నువ్వు ఈ పని చేస్తే నీ కొరకు నేను ఇలా జీవిస్తాను అని దైవ చిత్తానుసారంగా మొక్కుబడి చేసుకో. మొక్కుబడి అయిన తర్వాత, నువ్వు మేలు పొందిన తర్వాత మనసు మార్చుకోక, నీ విధానం మార్చుకోక, విచారించొద్దు. ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో అది ప్రభువు కొరకు చేయి.